వచ్చేది ఒక్కొక్కసారి 2 నెలల పెన్షన్ ఒకసారి ఇచ్చేది. ఎన్నికల ముందు అయితే అన్ని బకాయిలు అంతా ఇచ్చేది. మరి 2000 ఇవ్వని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అది అమలు అవుతుందా? సకలాంగులకు లేదా వికలాంగులకు ఇవాళ ఇచ్చే 3000 రూపాయల జాబులు 6000 రూపాయలు అమలు అవుతుందా? నా ఆడబిడ్డలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా? నా ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అమలు అవుతుందా? నా ఆడబిడ్డలకు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్లకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద ఇస్తా అని చెప్పిండు. అమలు అవుతుందా? ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఎన్ని హామీలు ఇచ్చిండ్రో. నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒక్క బస్ ఛార్జీ లేదు మాత్రం ఫ్రీ బస్సు మాత్రం అమలు చేస్తారు. ఆ ఫ్రీ బస్సు కూడా మరి ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత, రద్దీ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా కొత్త బస్సులు మాత్రం పెట్టలేదు. ఇక నడుతుంది కట్టినా అంటాను తప్ప కొత్త బస్సులు మాత్రం లేవు. డబుల్ బెడ్రూమ్లు మేము కట్టిస్తాం. ఇంకా పేదవాళ్లకు 25 లక్షల ఎకరాలు అసైన్ చేయబడ్డ భూములు మీకు పక్కా మళ్ళా ఇప్పుడు టైటిల్ ఇస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేసింది. ధరణి రద్దు చేస్తా అని చెప్పింది. అక్రమంగా